హలో ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. నేను శంకర్, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అడ్వైజర్ ఇన్ హైదరాబాద్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వెస్ట్ జోన్ హైదరాబాద్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్. వెస్ట్ జోన్ హైదరాబాద్లో శంకర్పల్లి అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. శంకర్పల్లి దగ్గర కొన్ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏరియాస్ చెప్తాను మీకు. ఈ శంకర్పల్లి దగ్గరే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే, వెస్ట్ జోన్కి ముఖద్వారం వచ్చేసి మోకిలా. ఈ మోకిలాలో విల్లా ప్రైజెస్ వచ్చేసి ప్రజెంట్ 4.5 నుంచి 15 కోట్ల మధ్యలో ఉన్నాయి. ఎగ్జాంపుల్ బ్లూఫిన్స్, లేవరా, అంకుర, ఐకాన్, శిల్ప, లచ్చగారి విల్లా, ఇవన్నీ ప్రాజెక్ట్స్ వచ్చేసి 4.5 నుంచి 15 కోట్ల మధ్యలో ఉన్నాయి. అలాగే శంకర్పల్లిలో ఆల్రెడీ మీకు హైరేస్ కల్చర్ వచ్చేసింది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సుభాషిస్ పార్క్, ఇవన్నీ కూడా చాలా పెద్ద కంపెనీవి హైరేస్ అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మన శంకర్పల్లి టౌన్కి దగ్గర వచ్చేసినాయి. ఇక మనం వచ్చేసి శంకర్పల్లి నుంచి కనెక్టివిటీ చూసుకుంటే శంకర్పల్లి 3 రోడ్లు కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు శంకర్పల్లి టు కంది, ఇక్కడ వచ్చేసి 25,000 to 30,000 per square yard ప్రైస్లో ఉంది. అది కూడా మీకు కన్వర్షన్ ల్యాండ్స్ ఎక్కువ శాతం. సెకండ్ వచ్చేసి శంకర్పల్లి టు చెవేలా, ఇక్కడ ఎక్కువ శాతం మీకు ఫామ్ హౌసెస్, విల్లా ప్లాట్స్ ఇటువంటివి ఉన్నాయి, కానీ ప్రాజెక్ట్స్ వచ్చాయి ఎక్కువ లేవు. ఇక బెస్ట్ అండ్ చీప్ ప్రైస్లో మీరు చూస్తుంటే వచ్చేసి మనకు మైతాబ్ ఖాన్ గూడ జంక్షన్ అనేది బెస్ట్ ఆప్షన్. ప్రజెంట్ ఈ మోకిలా, నియోపోలిస్, శంకర్పల్లిలో ప్రైజెస్ అనేవి చాలా హైగా ఉన్నాయి. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నారంటే శంకర్పల్లికి దగ్గర మైతాబ్ ఖాన్ గూడ జంక్షన్ అనేది బెస్ట్ ఆప్షన్. ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా ఇది వచ్చేసి. ఈ మైతాబ్ ఖాన్ గూడలో ఎందుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్తున్నానంటే, ఇక్కడ వచ్చేసి దీనికి మోకిలాకి దగ్గర వచ్చేసి 500 acres లో ఐటీ సెజ్ వస్తుంది. అలాగే మనకు RRR జంక్షన్ అనేది మాదిరెడ్డిపల్లికి దగ్గరలో శాంక్షన్ అయింది. 174, 175 నంబర్ సర్వే నంబర్లో వచ్చింది. అది వచ్చేసి మనకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. రీజనల్ రింగ్ రోడ్ లోపల బాగుంటుంది, ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి. అలాగే వచ్చేసి మనకు మైతాబ్ ఖాన్ గూడ జంక్షన్ జస్ట్ 10 kilometers రేడియస్ లో వచ్చేసి మనకు ఎంకెతాల విలేజ్ మొబిలిటీ వ్యాలీ అనేది శాంక్షన్ అయింది. Telangana is also planning to set up a new mobility hub, a Telangana Mobility Valley. మొన్న లాస్ట్ March 3rd రోజు మీకు వర్క్ స్టార్ట్ అయ్యింది మొబిలిటీ వ్యాలీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. దీనికి సంబంధించి 4.5 నుంచి 6 లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఏరియాలో. అలాగే మనకు ఐటీ సెజ్ దగ్గరలో ఉంది. గచ్చిబౌలి నుంచి మన జస్ట్ హార్డ్లీ 30 minutes లో మైతాబ్ ఖాన్ గూడ జంక్షన్ అనేది వస్తుంది. దీనికి సరౌండింగ్ చాలా వరకు మీకు ప్రాజెక్ట్స్ వచ్చేసి రిసార్ట్స్ ఉన్నాయి, అలాగే మనకు వీకెండ్ హోమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి చాలా మంది సినీ స్టార్స్ కూడా ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు. అలాగే ఫామ్ హౌసెస్ కట్టుకుంటున్నారు. వీకెండ్ హౌసెస్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. ఈ శంకర్పల్లికి దగ్గర వచ్చేసి ట్రేడింగ్ అనేది బాగుంటుంది. మీకు గ్రాసరీస్ అయినా మనకు వచ్చేసి శంకర్పల్లి కనెక్టివిటీ అనేది మనకు సంగారెడ్డికి, మోమిన్పేట్కి, మైతాబ్ ఖాన్ గూడకి, అలాగే వికారాబాద్కి మెయిన్ జంక్షన్ ఇది. ఈ జంక్షన్లో పెట్టుబడితే మనకు రాబోయే రోజుల్లో డెఫినెట్లీ హై వాల్యూ ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే 3,600 acres లో మొబిలిటీ వ్యాలీ అనేది శాంక్షన్ అయింది. ఆల్రెడీ 3వ జనవరి రోజు మనకు వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. అలాగే మన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వర్క్ స్టార్ట్ అయ్యింది. ఈ శంకర్పల్లి అనేది వెస్ట్ జోన్ లోనే బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మన హైదరాబాద్ సిటీకి. ఇది ఎందుకు అంటే మనకు గచ్చిబౌలికి, మోకిలాకి, హైటెక్ సిటీకి చాలా దగ్గర ఉంటుంది. మీరు ఎక్కడో సదాశివపేట, జైరాబాద్, షాద్నగర్ వెళ్ళి కొనుక్కోలేక ఆల్రెడీ అక్కడ కూడా రేట్స్ అనేది 15-16 వేలు దాటినాయి. అవి కూడా మీకు టౌన్ దాటినాక ఉన్నాయి. అదే ప్రైజెస్ లో మనకి ఇక్కడ సిటీకి జస్ట్ ½ an hour జర్నీలో మనకు వచ్చేస్తుంది. అలాగే మీకు వచ్చేసి ఇరాసిపేట్కి దగ్గరలో, అలాగే ఇక్కడ చూసుకుంటే జైరాబాద్ దగ్గరలో అవన్నీ రేట్స్ ఆల్రెడీ హైక్ అయినాయి. అంత దూరం వెళ్లే బదులు మనము సిటీకి దగ్గర శంకర్పల్లికి చాలా దగ్గరలో. అలాగే ఎందుకు అంటే ఇక్కడ డెవలప్మెంట్స్ వచ్చేసి మనకు 3,600 acres లో మొబిలిటీ వ్యాలీ అనేది శాంక్షన్ అయింది. ఆల్రెడీ జనవరి 3వ తారీఖు రోజు వర్క్ స్టార్ట్ అయింది. దాంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వర్క్ స్టార్ట్ అయ్యింది. దీనివల్ల మనకు 4.5 నుంచి 6 లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది నియండు శంకర్పల్లి. అలాగే వచ్చేసి మనకు RRR అనేది కూడా శాంక్షన్ అయ్యింది. దాంతో పాటు మనకు ఇక్కడ మైతాబ్ ఖాన్ కూడా దగ్గర జస్ట్ 2 kilometers రేడియస్ లోనే మాదిరెడ్డిపల్లి అనే విలేజ్ లో శాంక్షన్ అయింది. 174, 175 సర్వే నంబర్ లో. దానివల్ల కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది గ్రోత్ అవుతుంది. ప్లస్ ఐటీ సెజ్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ మోకిలా, మైతాబ్ ఖాన్ గూడకి జస్ట్ 40 minutes డిస్టెన్స్ ఉంటుంది డ్రైవ్. అలాగే మనకు ఐటీ సెజ్ అనేది మీకు తెలిసిందే, 500 acres లో ఐటీ సెజ్ వర్క్ అయింది. నియోపోలిస్ వర్క్ స్టార్ట్ అయింది. మన వీడియోలో కూడా చూడొచ్చు. మీరు ఒకవేళ మంచి ప్రాజెక్టు తక్కువ ప్రైస్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే మా ఛానల్
స్క్రోల్ అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ చేసి సంప్రదించవచ్చు. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్స్.